సామాజిక నియమాలు, మత విశ్వాసాలు, సంప్రదాయాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసిన దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని, అలాగే వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో ఆమె విగ్రహం పెట్టాలని భారత నాస్తిక సమాజం జాతీయ సమన్వయకర్త జె రవి అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జన్మదినాన్ని జీవీఎంసీ ఎదురుగా సంస్థ నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర నాయకులు టి శ్రీరామమూర్తి మాట్లాడుతూ, ఆధునిక భారతదేశ ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా, స్త్రీ విముక్త పోరాట యోధురాలిగా విద్యను అందరికీ అందించాలని సావిత్రిబాయి పూలే విశేష కృషి చేశారన్నారు. అందులో భాగంగానే పూలే దంపతులు సుమారు 18 స్కూళ్లను నిర్మించడమే కాకుండా ఆ స్ఫూర్తిని వాళ్లు తమ జీవితాంతం కాపాడుకుని చరిత్రలో మైలురాలిగా నిలిచిపోయారన్నారు. మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడమే కాకుండా కుల పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కృషి చేశారన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం, వితంతుల సంక్షేమం కోసం పూలే దంపతులు ఎంతో కృషి చేశారని సంస్థ జిల్లా నాయకులు వై నూకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో రాంప్రభు, విజ్ఞానన్, శ్యామల, సునీత, పి సత్యనారాయణ, ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి. జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆశయాలను కొనసాగిద్దాం. సామాజిక రుగ్మతలకు, శాంత స్వభావాలకు వ్యతిరేకంగా, మనవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం. సరే, నా పేరు టి శ్రీరామూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు భారత నాస్తిక సమాజం. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశమయ్యాం. సావిత్రిబాయి పూలే సహచరి జ్యోతిరావు పూలతో కలిపి ఆమె అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కువగా ప్రాధాన్యత విద్యకి ఆమె అందజేశారు. ఎందుకంటే స్త్రీ విద్య సమాజ మనుగడకు మూలం. స్త్రీ విద్యావంతురాలైతేనే సమాజం ముందుకు వెళ్తుంది అని ఆనాటి స్త్రీలకు విద్య నిషేధించబడింది. స్త్రీ విద్య నిషేధించి అగ్రవర్ణాల వారు ఆధిపత్యం వహిస్తే ఈమె మొదట 9 మందితో పాఠశాలలు పెట్టి తర్వాత 52 పాఠశాలలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కరువు కాలంలో 2000 మంది నిరాశ్రులైతే వాళ్ళందరినీ ఆదరించారు. స్త్రీ విద్య కోసం అహర్నిశాలు కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే ఈవేళ మనం మాట్లాడుకుంటున్నాం. మనకు కనిపించిన మహిళలు కానీ అందరూ ఈవేళ అలాగే ఆనాడు వితంతు వివాహాలను ప్రోత్సాహం, వితంతువులకి అణచివేత మొదలైతే వాళ్ళకి సమానత్వాన్ని అంగీకరించింది. ఆమె సమానత్వం ఉండాలని కోరింది. ఆ విధంగా సావిత్రిబాయి పూలే చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడింది. ఆమె మొదట 9 మంది విద్యార్థులతో పాఠశాల పెట్టి తర్వాత 52 పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీ విద్య ప్రాధాన్యతను గుర్తించింది. ఆ స్త్రీ విద్యను అందించడం ద్వారానే ఇవాళ స్త్రీలు అనేక మంది చట్టంలో అంబేద్కర్ రూపొందించారు. ఆ చట్టంలో ఉండబట్టే ఇవాళ అందరూ స్త్రీ విద్య మనకి చాలామంది ఉద్యోగులుగా సమాజంలో సమానత్వాన్ని పాటించడం జరుగుతుంది. స్త్రీ విద్య కోసం ఆమె చేసిన కృషికి గాను ఆమెకి భారతదేశంలో ఆమె జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని, అట్లాగే ఆమె విగ్రహాన్ని ఆర్కే బీచ్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.